అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు బకాసన్ విశేషత తెలుసుకోబోతున్నాం. కొంగ రెండు కాళ్ళ మీద ఎట్లా ఉంటుందో, శరీరాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తూ అట్లా కాన్సన్ట్రేషన్లో ఉంచుతుందో, మన శరీరం మొత్తాన్ని రెండు చేతుల మీద పైకి లేపేసి ఒక అరిచేతులు తప్ప నేల మీద ఏమీ అనకుండా కొంగ కాళ్ళ మీద నుంచున్నట్లు మన చేతుల మీద నుంచునే భంగిమ పెట్టే పద్ధతి కాబట్టి అలా బకాసన అని పేరు పెట్టారు. ఇదండి పెద్ద వయసు ఉన్నవారికి, బాగా బరువులు ఎక్కువ ఉన్నవారికి, హెర్నియాలు ఉన్నవారికి, హై బీపీలు, గుండె జబ్బులు ఉన్నవారికి, మెడ నుంచి ముడ్డిపోసల వరకు ఏ విధమైన నొప్పులు ఉన్నవారికి అస్సలు పనికి రాదు. వాళ్ళు పూర్తిగా మానేయాలి. మరి చదువుకునే వయసులో ఉన్న చిన్నపిల్లలు, వయసులో ఉన్నవారు, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నవారు, చేతులు బలంగా దృఢంగా ఉన్నవారు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. బలహీనంగా ఉన్నవారు అభ్యాసం చేస్తే చేతులు బలోపేతం అవటానికి, భుజాలు జబ్బలు మంచి షేపులో రావటానికి మంచి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు ఈ బకాసన కనుక మీరు బాగా చేసి 4-3 నిమిషాలు ఇందులో ఉండగలిగితే మీరు 50 కేజీల బరువుల మూటలను కూడా సులభంగా లేపేయగలుగుతారు. ఎప్పుడన్నా జర్నీస్లో మీరు మీ లగేజ్ బ్యాగ్స్ని కూడా సులభంగా మోయగలుగుతారు. ఎవరి చేతికి ఇవ్వాల్సిన పని లేనంత బలం మీ చేతులకు సొంతం అవుతుంది. అలాంటి బకాసన్ని చూద్దాం. ముందుగా బకాసన. ముందుగా వజ్రాసనంలో కూర్చున్న తర్వాత చేతి గుత్తి భాగాన్ని కాస్త 1-2 సార్లు అట్లా గుండ్రంగా తిప్పుతాం. అప్పుడు ఈ ఆసనం చేసేటప్పుడు ఆ భాగాలు ఫ్లెక్సిబిలిటీ వచ్చి సపోర్ట్ చేస్తాయి. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేతులు వేళ్ళు గుప్పుడు మూసేసి అట్లా చేసుకోవాలి. ఆ తర్వాత చేతులు పైకి కిందకి వేళ్ళు అట్లా చాపేసి మూమెంట్ ఇస్తాం. ఇలా రెడీ చేసుకోవాలి. కొస్త మోకాళ్ళ మీద నుంచుని చేతులను చూడండి, అరిచేతులు నేల కానించాం. ఆ తర్వాత చేతుల్ని రివర్స్లో ఆనిచ్చేసి అట్లా కూడా ఫ్లెక్సిబిలిటీ ఆ భాగాలకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ బకాసన చేయడానికి, బాడీని రెడీ చేయడానికి చూడండి, కాళ్ళు అట్లా వెనక్కి చాపేసి చేతులు ముందుకు పెట్టి ఆ రకమైన ఎక్సర్సైజ్ చేసాం. ఆ తర్వాత చూడండి సూర్య నమస్కారాల్లో చూడండి, ఒక కాలు వెనక్కి ఒక కాలు ముందుకు పెట్టేటప్పుడు ఎట్లా చేస్తాం అదే పద్ధతిలో ఇట్లా 2-3 సార్లు ఎక్సర్సైజ్. మళ్ళా ఈసారి కుడి కాళ్ళను ముందుకు పెట్టి ఎడమ కాలు వెనక్కి పెట్టి ఈ రకంగా ఎక్సర్సైజ్ని 2-3 సార్లు చేస్తే ఫ్లెక్సిబిలిటీ బాగా వచ్చేస్తుంది అన్నమాట. నడుముకి, కాళ్ళకి, చేతులకి, భుజాలకి అన్నిటికీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇట్లా రెడీ చేసిన తర్వాత ఇక ఇప్పుడు బకాసన్, చేతులు బలాన్ని పెంచే బకాసన్ ఎలా చేయాలో చూడండి. మోకాళ్ళ మీద మనం అట్లా ఆనిచ్చి ఉంచున్న తర్వాత పాదాలు అట్లా చాపేస్తాం. మెల్లగా పాదాలను దగ్గరగా జరుపుతూ పాదాలు వేళ్ల మీద మనం కాళ్ళను లేపుంచి ఇప్పుడు చూడండి చేతులు అరిచేతులు నేల కానిచ్చేసేసి 2 మోకాల భాగాన్ని చేతుల భాగంలో అట్లా ఆనిచ్చేసేసి ఇక కాళ్ళని పాదాలు వేళ్ళు నేల కానకుండా పైకి లేపేసి బకాసన్. ఇప్పుడు చూడండి శరీరం మొత్తం బరువు చేతుల మీదే ఉంటుందన్నమాట. అట్లా ఉండగలసేపు బకాసనలో ఉంటే సుమారు 50-60 కేజీలు బరువు ఉన్న మన శరీరాన్ని చేతులు ఒక్కటే మోస్తాయి కాబట్టి చేతుల భాగంలో ఉండే కండరాలు, ఎముకలు, ఇవన్నీ గుత్తి భాగం, ఇవన్నీ మోచేయి భాగం కూడా ఇవంతా కూడా బలపడతాయి అన్నమాట. జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ బాగా చేస్తే చేతులు బలం బాగా పెరిగి మంచి షేప్ వస్తుంది అనుకుంటాం. అలాంటి లాభాలు పొందడానికి ఇలాంటి ఆసనాలు కూడా ఋషులు మనకు అందించారు. కాబట్టి పిల్లలందరికీ చిన్నప్పటి నుంచి తప్పనిసరిగా నేర్పించాల్సిన ఇలాంటి ఆసనాలని పేరెంట్స్ అందరూ చూసి మీరు చేయటానికి సాధ్యం కాకపోయినా మీ పిల్లల చేత సాధ్యం అయ్యేటట్టు కనుక నేర్పిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.